సమ్మక్క సారమ్మలు చారిత్రకమా కల్పననా అనే ఒక విషయము ఎప్పుడు చర్చించబడుతున్నది ఈ మధ్య ఎక్కువగా. ఈ డోలీలు చెప్పినటువంటి కథని మేము సేకరించాము. తోగ్గూడెంలో దానిని 10,000 మంది కోయల సమీక్షంలో సకిన రామచంద్ర గారు కథ చెప్పగా మేము విన్నాము. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, కోయ అధ్యయన వేదిక, ITDA భద్రాచలం, ఇంతమంది అఫీషియల్ ప్రోగ్రామ్. అఫీషియల్. ఎందుకంటే అక్కడ ఏదైనా వీళ్ళు తప్పు మాట్లాడితే వాళ్ళు 10,000 మంది చెప్పొచ్చు. అవునండి, ఆక్షేపణ వెంటనే చెప్పచ్చు. దానిని మేము పుస్తకంగా వేశాము. ఇప్పటికీ 7-8 ఏళ్ళు అయింది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడలేకపోయారు. అయితే చరిత్ర విషయాలు అందులో చాలా ఉన్నాయి. ఊళ్ళ పేర్లు, స్థలాల పేర్లు, మనుషుల పేర్లు, ఇవన్నీ కూడా సమ్మక్క సారమ్మకి సంబంధించిన ఉదంతంలో ఆ పోరాటంలో పాల్గొన్న మిగతా వాళ్ళకి కూడా వీళ్ళలాగానే వేల్పుల జాతర జరుగుతున్నది. అది చిన్న ఎత్తున జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ప్రధానంగా మొత్తం జాతికి. ఇప్పుడు పగిడిద్ద రాజు అది కథ చెప్తారు. అంటే సమ్మక్క భర్త, ఈ సమ్మక్క భర్త పారేడుగట్టు గోత్రం. ఈ సమ్మక్క తండ్రి సాంబశివరాజు తూలుమూర్తి, వాళ్ళు పేరంపోయిన రాజులు. పేరంపోయిన రాజుల దగ్గరికి ఈ పారేడుగట్టు వాళ్ళు వచ్చి సమ్మక్కను మేము పెళ్లి చేసుకుంటాము, అమ్మాయి చావడ చక్కగా ఉంది అని అంటారు. ఆ రకంగా కొన్ని గొడవలు జరిగి మళ్ళీ సమ్మక్కకు తో వివాహం జరుగుతుంది. మరొక పగిడిద్ద రాజును అభిమానించే మరొక మహిళతో కూడా అతనికి వివాహం జరుగుతుంది. సో అది సమ్మక్కకు పుట్టిన వాళ్ళు మనకి సారాలమ్మ. ఈ సారాలమ్మ బిడ్డ అని కొంతమంది భావన, కొంతమంది సోదరి అనే ఒక భావన కూడా ఉంటుంది. అయితే ఇది కోయల సంప్రదాయంలో దేనికి ఏ పేరు ఉంటుంది అనేది మనకు ఇప్పుడు చెప్పడం కష్టం. అది రెండింటికి. ఇప్పుడు అది చిలకల గట్టు అన్నాం మనం. అంటే చిలక అంటే కోయ భాషలో స్త్రీ. ఈ పగిడిద్దరాజు గాయపడిన తర్వాత చిలకల గుట్టకి తీసుకెళ్ళిపోతారు గాయపడిన శరీరాన్ని. ఎవరు తీసుకువెళ్ళారు? స్త్రీలు, సమ్మక్క సారమ్మ. సో అట్లా మనకి పదాలు కొన్ని సమగ్రంగా అర్థం చేసుకోవలసి ఉంది. సమ్మక్క సారమ్మ చరిత్రని ఇప్పుడు చెప్పినటువంటి 4-5 జాతరలు జరిగే వాళ్ళ చరిత్ర గానములో ఈ కథని చేర్చి సమగ్రంగా ఒక అనేక టెక్స్ట్స్ని ఒక టెక్స్ట్గా మనము నిర్మించవలసి ఉంది చరిత్రను. అది ఎంతైనా ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే మనకు రాబోయే రోజుల్లో సమగ్రంగా ఈ చారిత్రకమైనటువంటి అంశాలు తెలియకపోవటం వల్ల ఎన్నో మనకి తెలంగాణ సంస్కృతి విషయంలో కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అపప్రదలు ఉన్నాయి, భ్రమలు ఉన్నాయి, అలాగే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. కాబట్టి మీలాంటి ప్రముఖ పరిశోధకులు ఎప్పుడైతే ముందుకొచ్చి ఇది నిజమైనటువంటి తెలంగాణ చరిత్ర, వాస్తవంగా జరిగినటువంటి యథార్థాలు ఇవి అని గనుక ప్రజల ముందు ఉంచగలిగితే నిజంగా మనం సమాజానికి ఒక చక్కటి మార్గదర్శకం చేసి తద్వారా తెలంగాణ సంస్కృతి ఇంత మహత్వమైనటువంటిది, దీని యొక్క విస్తృతమైనటువంటి వైశిష్ట్యం ఇది అని మనం చెప్పినట్టు అవుతుంది.